వ్యూవర్స్, ముద్రగడ పద్మనాభం ఈయన 2 రోజుల క్రితం చేసిన కొన్ని వ్యాఖ్యలు చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి అని అన్నాడు. ఆయన వయసు ఎంత, ఆయన చేసినటువంటి ఆ ఛాలెంజ్ ఏంటి, అసలు ఏమన్నా సంబంధం ఉందా, ఏం చేస్తున్నాడు ఈయన అనిపించింది. ఒకనాడు ముద్రగడ పద్మనాభం అంటే కాపులందరికి కూడా అరే మన లీడర్ అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చింది 2019లో, వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు కదా, ఈడబ్ల్యూసీ. సో దానిలో 10% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాపులే కాబట్టి దామాషా పద్ధతి ప్రకారం చూసుకున్న 5% వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టు కోసం దానికి అబ్జెక్షన్ ఏం చెప్పలే. కానీ జగన్మోహన్ రెడ్డి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కాపులకి 5, మిగతా వాళ్ళకి 5, ఇలా కాదు అందరు కలగలిపి 10 అని చెప్పేసి అన్నాడు. ఏ రిజర్వేషన్ల కోసమైతే ముద్రగడ నువ్వు పోరాడావో ఆ రిజర్వేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసేస్తే నోరు ఎత్తవేంటయ్యా అని చెప్పేసి అన్నారు. ఇక ఆ మూమెంట్ నుంచి ఆ మనిషి వ్యవహరించిన విధానం, చేసినటువంటి పనులు, మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి ఇతను జగన్మోహన్ రెడ్డి దగ్గర సమ్ పెంపుడు డాష్, నాకు ఆ వర్డ్స్ కూడా గుర్తురాట్లా, ఎలా మళ్ళీ ఎబ్బించుకొని నేను మాట్లాడలేను, తగ్గించుకొని నేను మాట్లాడలేను. అంటే అతను జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా ఆడుతూ ఉన్నాడు అంతే, కానీ బయట కనిపించినట్ల. జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది రాకూడదు. సో ఈ వేలో ఆనాడు నన్ను ఇలా నిందిస్తున్నారు మీరు, ఇక నేను రిజర్వేషన్లో ముందుండి పోరాటం చేయలేను అని సైడ్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత చూసుకోండి, అడ్డదిడ్డంగా పవన్ కళ్యాణ్ని, కాపులని నానా రకాలుగా వీళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా నోరెత్తలా. నేను ఆయన ఏంటో ఆయన 12 చూసుకుంటే అదేమంటే అండి అంటూ ఈ వైఎస్ జగన్కి వచ్చేసి ఇది లేఖలు రాస్తాడు, మళ్ళీ పరిపాలన బాగుంది అంటాడు. కాపులంతా పిచ్చికిపోయి విసిగెత్తిపోయి ఉన్నారు. అప్పుడు నెమ్మదిగా పవన్ కళ్యాణ్ వైపు చుట్టం స్టార్ట్ చేస్తారు, జనసేన వైపు వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఎగైన మరలా ఇతని చేత రాజకీయాన్ని మొదలెట్టిద్దామని చెప్పేసి అనుకున్నారు. సో ఇతను బయట నుంచి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తాడు, ఆ హరిరామ జోగి బయట నుంచి సపోర్ట్ ఇస్తారు. ఇక ఆ సలహాలు ఈ సలహాలు అది ఇది మొత్తంగా మేమే నడిపిస్తున్న ఫీలింగ్ క్రియేట్ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ ఏం చేశారు, చాలా తెలివిగా నాకు సలహాలు ఇవ్వటం కాదు, వచ్చి నాతో కలిసి పోరాడండి, నాకు కలిసి పని చేయండి అన్నాడు. ఆహా మేము రావటం నువ్వే మా ఇంటికి రా అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధినేత. అండ్ గతంలో ఒకసారి చూస్తే వీళ్ళు ఎవరు ఎలా ఉన్నారు ఏంటని చూసినప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే బ్యాచ్, ఇటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటం కరెక్టా కాదని మరి అనుకున్నాడు. మరి ఏంటో కానీ మొత్తానికి ముద్రగడ పద్మనాభం యొక్క ట్రాప్లో పడకుండా, వలలో చిక్కుకుండా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు కాపాడి ఉండొచ్చు, లేదా పవన్ కళ్యాణ్ని తను కాపాడుకుని ఉండొచ్చు. ఇక అప్పుడు ముద్రగడ ప్రదర్శించాడు తన విశ్వరూపాన్ని, వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఇక పవన్ కళ్యాణ్ నానా మాట్లాడటం మొదలెట్టాడు. ఎంత దారుణంగా అంటే ఆయన మాట్లాడిన మాటలు చూసి ఛీ, ఇతను మన కాపులోనే పుట్టాడా, ఇదేంటి కాపులు అందరూ ఏదో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ కాపుల్ని మొత్తం యొక్క ఇజ్జత్తుని తీసుకెళ్ళి చంద్రబాబు తాకట్టు పెడతాడన్నట్టు ఏదేదో మాట్లాడితే ఏంటి అసలు ఇతను. ఏ కాపులంటే అందరూ కూడా గంప కొత్తగా వెళ్ళేసి ఒకరి దగ్గర ఉంటారా ఏంటి, ఎవరిష్టం వాళ్ళది, ఏం మాట్లాడుతుంది ఈ పెద్ద ఆయన, అండ్ ఆయన వయసు ఏంటి, ఆయన మాట్లాడే మాటలేంటి అని చెప్పేసి కొంతమంది అనుకొని నెమ్మదిగా ఆయన దూరం పెడతా వచ్చారు. ఆయన మాత్రం రోజు రోజుకి అసలు ఎంతగా దిగజారుతున్నాడంటే, ఇక మొన్న మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా. ఏది మార్చుకోవాలి, ఎందుకు మార్చుకోవాలి, నా పేరే మార్చుకుంటానో లేదన్నప్పుడు నా ఇంటి పేరు మార్చుకో సంథింగ్ దట్ ఏదో పల్లెటూళ్ళు అంటూ ఉంటారు, కరెక్టే. ఆ కులం మార్చుకునేది ఏంటి. అందుకే కొంతమంది అంటున్నారు బయట, ఎవరు పృథ్వీ అన్నట్టు ఉన్నాడు 30 years ఇండస్ట్రీ, ఈయన కాపు కాదు రెడ్డి కాపు. అసలు ఆయన మాట్లాడుతున్న మాట్లాడి ఆయన వయసు ఏంటి, నువ్వు పవన్ కళ్యాణ్ గెలవకూడదు అనుకున్నావు ఓకే, పార్టీ ప్రచారం చేసుకో ఓకే, అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్నది కదా మాట్లాడాలి. బట్ నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుస్తుందా, అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి అందరూ నీకు పారేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఆయన కూతురు వచ్చింది, ఆమె పేరు క్రాంతి భారతి, ఐ థింక్ సో క్రాంతి. మా నాన్న వైసీపీలో జాయిన్ అయింది, వైసీపీ వాళ్ళు మా నాన్నని వైసీపీలో జాయిన్ చేయించుకుంది,
కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మాత్రమే. రేపు ఎన్నిక అయిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళు పని అయిపోయింది ఇంతని చెప్పేసి వదిలిపడేస్తారు. మా నాన్న పరిస్థితి తలుచుకుంటే నాకేదోలా ఉంది. నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తూ ఉన్నా. మా నాన్నగారిని వైసీపీ ఎంత దారుణంగా ఆడుకుంటుందో ఈరోజు అంతా చూస్తూ ఉన్నారు. సో నేను ఈరోజు ముద్రగడ పద్మనాభం యొక్క కూతురుగా చెప్తూ ఉన్నా. మా నాన్న పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోబోతే నేను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోండి అని చెప్పేసి అన్నాడు. అసలు ఎందుకన్నా నాకు అర్థం కావట్లా. అలా అవసరం ఏంటో అర్థం కావట్లా. సరే, గీతా గెలుపు కోసం పోరాటం చేయి, ప్రచారం చేయి, ఓకే. పవన్ కళ్యాణ్ ఓడించాలి ఏదైనా పేరు మార్చుకుంటా. ఏంది అసలు అది? ఆయన వయసు ఏంటి, ఆయన మాట్లాడుతుందంటే, ఆయన గతం ఏంటి, ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి, ఈరోజు ఆయన వ్యవహరిస్తున్న విధానం ఏంటి, మొత్తం పోయింది, పరువు పోయింది. ఆయన వ్యవహరిస్తున్న విధానం చూసి మాకి అసలు ఏంటిది అనిపిస్తా ఉంది. సో అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్గా నేను ముందుకు వచ్చాను చెప్పేసాను. ఇక ఇమీడియట్గా పద్మనాభం వచ్చేసాడు. ఏమని? మరలా చూడండి, అసలు నేను జగన్మోహన్ రెడ్డి సేవలోనే ఉంటా. జగన్మోహన్ రెడ్డి దేవుడా? జగన్మోహన్ రెడ్డి సేవలో ఉండేది నాకు అర్థం కాదు. ఆయన సేవకుడిగా ఉంటాడట. ఏంటి అసలు ఈయన ఒకప్పుడు ఎలా ఉండోడు, ఏంటి అసలు ఎట్లా మారిపోయాడు? అసలు నాకే చాలా షేమ్ అనిపిస్తుంది. ఏం మాట్లాడాల్సిన ఈ మనిషి అని చెప్పేసి. ఈయన హిప్నటిజం చేశారా, లేదన్నప్పుడు ఆయనకి ఏదైనా కెమికల్స్ ఇంజెక్ట్ చేశారా? ఒకసారి డాక్టర్లు అయితే ఆయన టెస్ట్ చేయాలి సైకలాజికల్గా. మొత్తానికి ఆయనలో నాకు ఏదో తేడా అయితే కనిపిస్తూ ఉంది. ఆయన మాట్లాడే విధానం, ఆయన వ్యవహారం, ఇప్పుడు మాట్లాడుతున్నది అంట వాళ్ళ కూతురుని అంట భయపెట్టి అలా చేపించారట. ఎవరు భయపెట్టి అలా చేపిస్తారు? చిన్నపిల్లల. ఈయన అంటాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని అంటే చంద్రబాబు జీల్చాడట. ఎవరైతే చంద్రబాబు జీలుస్తాడు, ఎవరైనా జీలుస్తారే? నాకు అర్థం కాదు. అమ్మని ఎక్కడో ఉండే, చెల్లి ఎక్కడో ఉండే, నువ్వెక్కడో ఉన్నావు. నాన్న చనిపోయిన తర్వాత నాన్న చావుని వద్దులే, అదంతా మనకు వద్దులే. కానీ ఆయన కుటుంబాన్ని ఆయనే చీల్చుకున్నాడు. ఇప్పుడు పక్క కుటుంబాలు కూడా చీలుస్తా మొదలెట్టాడు. కుటుంబ పెద్ద మన ఆధీనంలో ఉంటే ఇక మనం చెప్పినట్టు మొత్తం నడిచిద్దని అనుకున్నారు. అలా నడవదు జగన్మోహన్ రెడ్డి. నువ్వేంటో, నీ స్థాయి ఏంటో, నీ పరిపాలన మేము చూసాం. మా నాన్న ఏంటో, పవన్ కళ్యాణ్ ఏంటో అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, మీ స్థాయి వేరు. సో మీ ఆటలు సాగనివ్వం. మా నాన్న మీరు చెప్పినట్టుగా వినొచ్చాము, మేము కాదు, మేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మొదట పద్మనాభం తెలుసుకోవాలి. ఈ కుటుంబాన్ని కూడా అట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెడతేస్తా ఉన్నారట. ఏమన్నా సెన్స్ ఉందా? తండ్రి అయినడు నువ్వు న్యూట్రల్గా ఉండకపోయినా, నీకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకున్నా ఇబ్బందిలే. కానీ మాట్లాడుతున్న మాటలు అవన్నీ చూసి కుటుంబ సభ్యులే చిచ్చి అంటూ ఉన్నారే. ఎగన మరలి ఇప్పుడు నువ్వు అన్నదేంటి? నేను సేవకుడిగా ఉంటాను జగన్ కనటం ఏంటి? అసలు ఎవరు జగను? ఏం చేశాడు మీ ఫ్యామిలీకి? కాపులకి ఏం చేశాడు? కాపులకి సంబంధించేసి కాపు కార్పొరేషన్ నిధులు లేవు, వాళ్ళకి ఇస్తున్న డబ్బులు లేవు, రిజర్వేషన్లు లేవు. ఆయన సరే మీకు జగనే కావాలి. కాపులకు సంబంధించి కార్పొరేషన్ పెట్టి నిధులు ఇచ్చి వాళ్ళని ప్రయోజనం చేసి విదేశీ విద్యలో చదివించి అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% ఇచ్చి ఇంత చేసినటువంటి చంద్రబాబు, ఆయనతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ వద్దు. పిల్లలు కూడా అర్థమవుతుంది. ఈరోజు ముద్రగడని చూసి బో అంటా ఉన్నారు. మొన్న ఎవరో పెట్టారబ్బా, పాలేరు పద్మనాభం అని పేరు మార్చుకో, లేదా ఉప్మా పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకో. ఎవడికి కావాలి? నువ్వు పేరు మార్చుకునేది, పేరు మార్చుకోకపోతే ఏంది? ఒకప్పుడు ఎలా బతికి ఈరోజు ఎలా బతుకుతున్నావు? నీ మీద గౌరవం అంతా పోయిందని చెప్పేసి పోస్టులు ఓపెన్గానే పెడతా ఉన్నారు. సో నేను కన్క్లూజన్ ఇస్తున్నాను చూడండి. ఈయన కుటుంబాన్ని చీల్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక రాజకీయం కోసం ఎన్నో కుటుంబాలు ఇష్టం ఉన్నట్టు చీల్చేస్తున్నాడు. అందరూ ఇప్పుడు ముద్రగడ కుటుంబం కూడా. బట్ వాళ్ళ కుటుంబంలో రిమైనింగ్ వాళ్ళు రిలీజ్ అయ్యారు. వద్దు, ఆ ట్రాప్లో మనం పడొద్దని బయటకు వచ్చారు, సపోర్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ముద్రగడ పద్మనాభం రిలీజ్ కావాలి. ఇప్పుడు రిలీజ్ కాకుండా ఆయన ఏమంటున్నాడు? నేను జగన్మోహన్ రెడ్డికి సేవకుడిగానే ఉంటా, నన్ను ఎవరు భయపెట్టేది లేదు, నేను భయపడేది లేదు, నేను వెనక తగ్గేది లేదు అంటున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేసి నాకు అర్థం కావట్లా. సిన్సియర్గా నేను చేతి మరీ నమస్కరిస్తూ ఉన్నా. ముద్రగడ పద్మనాభం చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక్కసారి ఆయనని సైకాటిస్ట్కి చూపించండి, లేదా సైకాలజిస్ట్ని చూపించండి. అసలు ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు, ఎందుకు ఓవర్ ఎమోషన్గా మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి? ఒక్కసారి టెస్ట్ అయితే చేయించండి.